నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేడు ప్రతి మనిషి తోటి మనుషుల కన్నా వస్తువులతోనే ఎక్కువగా జీవించాల్సి వస్తోంది అన్న మాట పూర్తిగా యథార్థం కాకపోయినా కొంతవరకు నిజమే. ఎందుకంటే నిద్ర లేచింది మొదలు బ్రష్, పేస్టు, సోప్స్, బట్టలు, పౌడరు ఇలా మనకు తెలియకుండానే అనేక వస్తువుల్ని వాడుతున్నాం. ఇక వంటగది, బెడ్రూము, హాలు ఇలా ఎక్కడ చూసినా మన ఇల్లే ఒక షాపింగ్ మాల్ లా కనిపిస్తుంది. అయితే కొంతమంది అవసరాలకు సరిపోయినండి మాత్రమే కొనుక్కుంటే మరికొంతమంది భేషజాలకు పోయి అదో అలవాట్ల వస్తువులు కొంటూనే ఉంటారు. వస్తువులు ఎప్పుడు కొనాలి, ఎలాంటి వస్తువులు కొనాలి, కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు మన బడ్జెట్ ఎంత అనేటువంటి విషయాల్ని ఎవరూ పట్టించుకోరు. ఏంటి కార్యక్రమం ప్రారంభం కాగానే వస్తువులు, షాపింగ్లు అని మొదలు పెట్టాను అనుకుంటున్నారా? ఈరోజు ప్రపంచ నాణ్యతా దినోత్సవం అండి. కార్యక్రమం చూసేయండి, ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం, సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఇవాల్టి మన సొగసు చూడతరమా కార్యక్రమానికి ఒక సఖీ కాల్ చేశారు. తన పేరు రామలక్ష్మి. మరి తను ఎలాంటి డిఫరెంట్ లుక్ కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ రామలక్ష్మి. హాయ్ జాహ్నవి, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుండి వచ్చాను. ఓకే, సో మా సఖీ కాల్ చేశారు కదా డిఫరెంట్ లుక్ కావాలని. ఎలాంటి డిఫరెంట్ లుక్ కావాలనుకుంటున్నారు? రెగ్యులర్ గా ఇలా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి బోర్ అనిపించింది, బోర్ కొట్టేసింది. కొంచెం డిఫరెంట్ గా మోడర్న్ గా పార్టీ లుక్. ఓకే, పార్టీ లుక్. సో రామలక్ష్మి పార్టీస్ కి వెళ్తే తనే స్పెషల్ గా కనిపించాలన్నమాట, అంతేనా? సో అక్కడ ఎవరున్నా కూడా మెయిన్ వాళ్ళు అసలు వాళ్ళు హైలైట్ అవ్వద్దు. రామలక్ష్మి గారు, మరి మీ డిఫరెంట్ లుక్ కోసం మనం వచ్చేసాం సోమాజిగూడలోని అనూస్ బ్యూటీ ఇంటర్నేషనల్ స్కూల్. మనతో ఉన్నారు అనూస్ బ్యూటీ ఎక్స్పర్ట్స్. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి మీకు ఎలాంటి మేకప్, ఎలాంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది. ఓకే, పిలిచేద్దామా? నమస్కారం సువర్ణ. నమస్తే జాహ్నవి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో తిని రామలక్ష్మి. హాయ్ రామలక్ష్మి. సో తినేంటంటే రోజు ట్రెడిషనల్ గా రెడీ బోర్ కొడుతుందంట. సో పార్టీస్ కి వెళ్ళేటప్పుడు డిఫరెంట్ గా ట్రెండీగా రెడీ అవ్వాలనుకుంటుంది. సో తనకి ఎలాంటి లుక్ సెట్ అవుతుందో చెప్తారా? జనరల్ గా పార్టీ లుక్ అంటే కొంచెం హెవీ మేకప్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే తనకి ప్రామినెంట్ జా లైన్స్ అవి ఉన్నాయి కాబట్టి కొంచెం సాఫ్ట్ చేసి ఒక లెందీ లుక్ ఇవ్వచ్చు. ఇంకొకటి అండర్ ఐ జస్ట్ లైట్ గా పిగ్మెంటేషన్ ఉంది, చిన్న చిన్న స్పాట్స్ ఉన్నాయి, అవంతా మనం కన్సీలర్ తోటి కన్సీల్ చేసేసి విత్ స్మోకీ ఐస్ టైప్ ఐ మేకప్, కొంచెం డార్క్ లిప్స్టిక్ ఇస్తాము. అండ్ హెయిర్ వచ్చేసి కొంచెం డ్రై ఉంది అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం వైట్ ఫేస్ ఉంది కాబట్టి మనం తిరిగి కర్ల్స్ ప్రామినెంట్ గా ఇస్తే ఫేస్ లైన్స్ అవి సాఫ్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేము ప్రూఫ్ పెడతాము సో దట్ ఫేస్ కొంచెం లాంగ్ అపిరెన్స్ వస్తుంది. సో రామలక్ష్మి ఇంకా రెడీగా ఉంది, ఎప్పుడెప్పుడు చూసుకోవాలా తన డిఫరెంట్ లుక్ నని. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందు దీనికి మనం క్లెన్జింగ్, టోనింగ్ ఇంకా మాయిశ్చరైజింగ్ చేద్దాము. ఆ తర్వాత మనం యూజ్ చేసే ఫౌండేషన్స్ ఏంటంటే అవి కన్సీలింగ్ ఎట్ ద సేమ్ టైం ఫౌండేషన్ గా కూడా వర్క్ అవుతాయి. సో స్పెషల్ గా కన్సీల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనికి ఫేస్ కి సూట్ అయ్యే ఫౌండేషన్ వేసేసి తర్వాత ఇంకో కొంచెం డార్కర్ షేడ్ ఫౌండేషన్ యూజ్ చేసి దీనికి రౌండ్ ఫేస్ ఉంది కదా, సో కొంచెం మనం లాంగ్ ఓవల్ ఫేస్ వచ్చేలాగా లుక్ ఇస్తాం అనమాట. ఫౌండేషన్ వేసిన తర్వాత మనం ఆ ఫౌండేషన్ సెట్ అవ్వడానికి పౌడర్ యూజ్ చేసి కాంపాక్ట్ యూజ్ చేసి అది మనం లాక్ చేసేస్తాం. బేస్ అయిపోతుంది అక్కడ. స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేద్దాం. దీనికి ఇప్పుడు ఫౌండేషన్ అప్లికేషన్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐ మేకప్ వేస్తాము. ఐ మేకప్ లో ఏంటంటే మనం 3 డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తాము. ఒకటి హైలైటర్, బేస్ కలర్, ఇంకొకటి కాంటూరింగ్ కలర్. దీనికి వచ్చేసి ఒక డార్క్ బ్రౌన్ కలర్ ఏమో కాంటూర్ చేయడానికి యూజ్ చేస్తున్నాము అండ్ కొంచెం గోల్డెన్ షేడ్ ఉన్నదేమో మెయిన్ కలర్ గా యూజ్ చేస్తున్నాము ఎందుకంటే స్మోకీ ఐ లుక్ ఇస్తున్నాం కాబట్టి. ఇంకొకటి ఐబ్రోస్ సన్నగా ఉన్నాయి, సో ఐబ్రోస్ కొంచెం థిక్ గా అలా కనిపించడానికి ఐబ్రో కరెక్షన్ కూడా చేస్తాము. నెక్స్ట్ వచ్చి ఐ లైనర్ పెడతాము. ఐలైనర్ కింద కూడా ఐలైనర్ యూజ్ చేస్తాము. తర్వాత మస్కారాతో ఎండ్ అవుతుంది అనమాట. ఓకే, సో లైనర్ అయితే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, నీట్ గా ఉంటుంది. సో ఎంతకైనా ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు స్వెట్ రావచ్చు, ఇంకా ఇదంతా పోతూ ఉంటుంది. కాజల్ అయితే స్ప్రెడ్ అవుతుంది. సో జెల్ లైనర్ యూజ్ చేస్తాం అనమాట స్ప్రెడ్ అవ్వకుండా. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్.
ఐ మేకప్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ వచ్చేసి లిప్ కలర్ ఇంకా బ్లషర్ వేస్తాము. ఐ మేకప్ కొంచెం హెవీగా ఉంది కాబట్టి మనం లిప్ కలర్ కొంచెం సటిల్ అండ్ లైట్ గా పెట్టేసి బ్లషర్ కూడా లైట్ గా యూస్ చేస్తే చీక్స్ కూడా హైలైట్ అవుతుంది. సో మేకప్ అయిపోతుంది. మేకప్ ఇంకా కంప్లీట్ అయిపోతుంది. ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మేకప్ అయిపోయింది జాహ్నవి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్టైల్ చేస్తున్నాము. ఓకే అండి. సో మేకప్ తోనే తను చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అసలు గుర్తుపట్టరేమో మీ చుట్టాలు అయితే రామలక్ష్మి. ఓకే, హెయిర్ స్టైల్ తర్వాత ఇంకా చాలా చాలా అందంగా కనిపిస్తుంది. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. సో హెయిర్ స్టైల్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. జాహ్నవి హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా లుక్ వచ్చిందండి మేకప్ హెయిర్ స్టైల్ తర్వాత. తనకి నిజంగా రామలక్ష్మిని అయితే ఎవరు గుర్తుపట్టారు విత్ మేకప్ లో. ఎవరి కొత్త అమ్మాయి వచ్చేసింది అనుకుంటారు. రామలక్ష్మి మరి నెక్స్ట్ డ్రెస్ చేంజ్ రెడీయా? ఓకే అండి, డ్రెస్ చేంజ్. సో జాహ్నవి ఇప్పుడు తన మేకప్ హెయిర్ స్టైల్ ఇంకా కాస్ట్యూమ్ కూడా అయిపోయింది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన లుక్ వచ్చిందా? చాలా చాలా బాగుందండి. నిజంగా రామలక్ష్మి అసలు వచ్చినప్పటికి ఇప్పటికి కంప్లీట్ డిఫరెంట్. రామలక్ష్మి అయితే ఇంక ఇప్పుడు పార్టీస్కి వెళ్తే ఏంటి అసలు స్టార్ వచ్చిందా అని అనుకుంటారేమో కదా. నిజంగా చాలా చాలా బాగుందండి. ఇలాంటి బ్యూటిఫుల్ లుక్ని రామలక్ష్మికే కాదు మా సకలకు కూడా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రామలక్ష్మి మరి నీకు ఎలా అనిపించింది లుక్? చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా మోడర్న్ గా చాలా బాగుంది. నువ్వు అనుకున్న లుక్ వచ్చేసిందా? ఎస్, పర్ఫెక్ట్. పర్ఫెక్టా? సో చాలా చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు కదా సకలు. రామలక్ష్మి తన డిఫరెంట్ లుక్ తో చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నారా? అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మీరు మాకు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 04023556540. ఇదండి ఇవాల్టి మన సొగసు చూడతరమా. మరొక చక్కటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మనలో చాలా మంది వస్తువులు కొనడానికి వెళ్ళగానే ముందు ఆ వస్తువు ధర చూస్తారు. ఆ తర్వాత గీసి గీసి బేరమాడతారు. కానీ వస్తువు నాణ్యత గురించి అంతగా పట్టించుకోరు. ఎక్కువ మంది స్త్రీలకు బట్టలంటే ఇష్టం. ఎన్ని ఉన్నా కొత్తవి కొంటూనే ఉంటారు. చీర కొనేటప్పుడు దానికున్న డిజైన్, కలర్స్, మోడల్ కొత్తగా వెరైటీగా ఉందో లేదో అని చూస్తాం. అంతేగాని అవి ఎక్కువ రోజులు ఉంటాయా, ఒకసారి కట్టుకోగానే పాడైపోతాయా అని ఆలోచించం. చాలా మంది ఇంత రేటు పెట్టుకొన్నాను, ఒక్కసారి ఉతకగానే పాడైంది అని బాధపడుతూ ఉంటారు. అందుకే కొనేటప్పుడు నాణ్యత చూడాలి. ధరతో పాటు మిగిలిన అన్ని విషయాల్ని షాప్ అతన్ని అడిగి తెలుసుకోవాలి. కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు వెరైటీ వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా ప్రియాంక గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం ప్రియాంక గారు. నమస్తే అనిత గారు. ఎక్కడి నుంచి వచ్చారు? లింగంపల్లి నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తుంటారు? నేను గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, మరి ఈ రోజు మా సకలకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? క్యారెట్ 65 చేస్తున్నాను. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను, చెప్పండి. క్యారెట్, శనగపిండి, పెరుగు, మైదా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్, కార్న్ ఫ్లోర్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, డీప్ ఫ్రైకి ఆయిల్. ప్రియాంక గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం క్యారెట్ 65కి. మరి ముందుగా ఏం చేయాలో చెప్పండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. బౌలా? సరిపోతుందా చూడండి. సరిపోతుంది. ఓకే, ఇందులో కొద్దిగా శనగపిండి. శనగపిండా? ఒక స్పూన్. మైదా, ఇది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఓహో, అంటే శనగపిండి కన్నా మైదా ఎక్కువ ఎక్కువ తీసుకోవాలి. కార్న్ ఫ్లోర్ కొద్దిగా, ఒక స్పూన్ చాలు. కారం,
అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, ఫుడ్ కలర్ వేసాం కదా. ఇప్పుడు దీన్ని కొంచెం మిక్స్ చేసి పెరుగుతో దీన్ని కలుపుకోవాలి, బజ్జీల పిండిలా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేద్దాం? వాటర్ అవసరం లేదు. సో ఇవి డీప్ ఫ్రై కదా, కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై చేయాలి కదా? అవును. ఈలోపు ఆయిల్ పెట్టేద్దామా? పెట్టండి. ఓకే. ప్రియాంక గారు, అయితే మనం వాటర్ యాడ్ చేయకుండా మొత్తం పెరుగుతూనే కలిపేసుకోవాలి కదా? ఓకే. నానడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా వేసుకోవచ్చా? ఓకే. ఎక్కువ ఎలాంటి వంటలు చేస్తుంటారు మీరు? అన్ని, వెజ్ నాన్ వెజ్ అన్ని. మీకేది ఇష్టం మరి? అయితే నాకు చికెన్ ఇష్టం. చికెన్ లో వెరైటీస్ చాలా చేయొచ్చు, అందుకే జనరల్ గా చాలా మందికి చికెన్ ఇష్టం. సో మనకు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేయాలి, అప్పుడు అది కొద్దిగా వేడెక్కాలి. ఓకే. మరైతే ఆయిల్ హీట్ ఎక్కే వరకు మనం వెయిట్ చేద్దాం. ఒక 2 minutes. ఓకే. ప్రియాంక గారు, మనకు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది కదా? అవును, హీట్ ఎక్కిందండి. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? క్యారెట్ ని రౌండ్ గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది దీంట్లో నుంచి దాంట్లో వేయాలి. ఓకే. సో ప్రియాంక గారు, మనకి ఫ్రై అవ్వడానికి టైం పడుతుందా? అవును, ఇది కొంచెం టైం పడుతుంది. ఆలోపు మనం వేరే ప్రాసెస్ చేసుకుందాం. ఇంకో ప్రాసెస్ ఉందా? అయితే స్టవ్ వెలిగించి మళ్ళీ ప్యాన్ పెట్టాలా? అవును, అది షిఫ్ట్ చేయనా ఇక్కడ? షిఫ్ట్ చేయండి. సో మళ్ళీ ఏదైనా ఫ్రై చేయాలా? మనం 65 అది చేసుకుంటే కొద్దిగా తాలింపు పెట్టుకుంటాం కదా ఫైనల్ లో, అలా అంతే. సో మనం ఇది ఫ్రై అయ్యే లోపు ఇంకొక ప్రాసెస్ ఉందన్నమాట. దానికోసం స్టవ్ వెలిగించి మరో పాన్ పెట్టుకున్నాము. ఇందులోంచి కొద్దిగా ఆయిల్ అందులో వేసుకొని మనం ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి వేయాలి, కరివేపాకు, ఇంకా ఏమైనా వేయాలా ప్రియాంక అందులో? ఏం అవసరం లేదు. సో మనకి ఇవి కూడా ఫ్రై అయిపోయినట్టున్నాయి. నెక్స్ట్ ఏంటి? అవి దీంట్లో వేసుకోవడం. ఓకే. కొంచెం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, కొంచెం జస్ట్ స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసం. అది రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిపోయింది, అది ఇందులో వేసేస్తాం. ఓకే. మనకు 65 కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తాం. ఓకేనా? సో ఫ్రై అయిపోయిన 65 ని అందులోకి వేసేసుకోవడం. ఈ 65 రెడీ అయింది కదా, ఇది ఇందులో వేసేసుకుందాం, ఈ పోపులో. ఓకే. సో మనం దేంతోనైనా చేసుకోవచ్చా ఇలా? క్యాబేజ్ తో చేస్తుంటారు, బీట్రూట్ తో చేస్తుంటారు, చేసుకోవచ్చు, కానీ ప్రాసెస్ వేరే ఉంటుంది. ఇది క్యారెట్స్ కదా, మనం ఇది పిండిని కొంచెం లూజ్ గా బజ్జీ లాగా కలుపుకున్నాం. అదే క్యాబేజీ అలా అయితే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. దాంట్లో వాటర్ అసలు వేయాల్సిన అవసరం లేదన్నమాట. దాంట్లో వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. ఓకే. సో తయారైన 65 ని మనం పెట్టుకున్న పోపులో వేసేసేయాలి. వేసి ఇంకేమైనా ఉన్నాయా వేయడానికి ఇంగ్రీడియంట్? ఇంకా ఏం లేదు, జస్ట్ సర్వ్ చేసుకోవడం అంతే. అది కూడా బాగా పట్టేలాగా కలుపుకొని సర్వ్ చేయడమే. బాగుంది, సింపుల్ గా ప్రాసెస్. ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వ్ చేసుకుందాం ఒక ప్లేట్లోకి. ఓకే.
అనిత గారు, క్యారెట్ 65 రెడీగా ఉందండి. టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. చూసారు కదా దర్శకులు, ప్రియాంక గారు తయారు చేసిన క్యారెట్ 65. దీన్ని టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసిన విధానం మరోసారి మీకోసం. క్యారెట్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, మైదా, కార్న్ ఫ్లోర్, శనగపిండి, ఉప్పు, కారం, రెడ్ ఫుడ్ కలర్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఆయిల్, పెరుగు. క్యారెట్ 65 తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఫుడ్ కలర్ వేసి పెరుగుతో బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి అది హీట్ ఎక్కాక కట్ చేసిన క్యారెట్ ముక్కలను పిండిలో డిప్ చేసి వేడెక్కిన ఆయిల్ లో వేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మరో స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఫ్రై అయిన క్యారెట్ 65 కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన క్యారెట్ 65 రెడీ. క్యారెట్ 65 తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుంది ప్రియాంక గారు, నిజంగా మీరు చెప్పినప్పుడు. బీట్రూట్ తో, క్యాబేజ్ తో కూడా చేసుకున్నా కానీ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంటాయి. ఇవన్నీ వేసి సేమ్ యాస్టిస్. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు నీకు శ్రీ డిజైనర్స్ ECIL AS రావు నగర్ వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, ప్రియాంక గారు తయారు చేసిన క్యారెట్ 65 చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040225556540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక్కోసారి సేల్స్ పేరుతో కొన్ని షాపుల వాళ్ళు ఒకే చోట చెప్పులు, బట్టలు అమ్ముతుంటారు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనే ఆఫర్లు పెడుతుంటారు. పండుగ సందర్భంగా చాలా వస్తువుల ధరలపై 25% అని, 50% అని డిస్కౌంట్స్ కూడా ఇస్తుంటారు. వాటిని చూడగానే మనకు తక్కువ ధరకు వస్తున్నాయి, కొనుక్కుందాం అనే ఆలోచన వచ్చేస్తుంది. కానీ షాపుల వాళ్ళు నాణ్యమైన వస్తువుల్ని తక్కువ ధరకు ఎందుకు అమ్ముతారు, డిస్కౌంట్ ఎందుకు ఇస్తారు అని మాత్రం ఆలోచించం. ఇవన్నీ వినియోగదారుల్ని ఆకట్టుకోవడానికి, నాణ్యత లేని తక్కువ రకం వాటిని మనకు అంటగట్టడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు. మనం ఆ ఉచ్చులో పడితే సంవత్సరం వస్తుంది అనే కొన్న వస్తువు 6 నెలల్లోనే పాడైపోతుంది. అందుకే నాణ్యత అనేది చాలా ముఖ్యం. సరే, ఈ కార్యక్రమం చూసేయండి. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన నగానట్ర కార్యక్రమంలో మనతో ఉన్నారు జ్యువెలరీ డిజైనర్ స్వప్న ఉప్పాల గారు. మరి స్వప్న ఉప్పాల గారు తయారు చేసిన డిజైన్స్ లో ఈ రోజు ఆవిడ మనకి ఎలాంటి డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం స్వప్న గారు. నమస్కారం. స్వప్న గారు, ఈ రోజు మా సర్కులకు మీరు తయారు చేసిన డిజైన్స్ లో ఎలాంటి డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారు? జనరల్ గా నెక్లెస్ లో అలా ఉంటాయి, అదైతే కామన్. బట్ మనం కొంచెం డిఫరెంట్ గా, ఫ్యాన్సీగా మనం చైన్ కి పెండెంట్స్ కొంచెం హెవీ వేసుకున్నాం అనుకోండి, అదే వెయిట్ లో బట్ మనకు లుక్ అనేది డిఫరెంట్ గా వస్తుంది అనమాట. ఎలాంటి డిజైన్స్ అని చూపిస్తారు? ఇప్పుడు మీకు ఫస్ట్ ఇది ఎలా వచ్చాయంటే డిజైన్ అనేది మనము ఇప్పుడు ఇది మనం చైన్ అనేది ఫస్ట్ మనం సింగిల్ తో స్టార్ట్ చేసాము. తర్వాత ప్లెయిన్ గోల్డ్ బాల్ ఇచ్చేసేసి దీంట్లో కటింగ్ బాల్ ఇంకొకటి డిఫరెంట్ గా ఇచ్చాము. అండ్ సైజ్ అనేది కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాము అనమాట. అండ్ మనం ఇక్కడ వచ్చే వరకు బంచ్ ఆఫ్ చైన్స్ ఇచ్చాము అనమాట. ఇప్పుడు దీన్ని మెష్ చైన్ అంటారు అనమాట. ఇది యాక్చువల్ గా ఈ చైన్ ఎలా ఉంటుందంటే మనకు థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. మనకు నెక్లెస్ లో నెక్ మోడల్ లాగా వస్తుంది అనమాట. సో మనం నెక్ వేసినప్పుడు ఇది అనేది మొత్తం కవర్ అయిపోతుంది నెక్ అనేది. సో ఇలాంటి చైన్స్ కి మనం ఏంటంటే డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ పెండెంట్స్ కానీ, మనం టెంపుల్ టైప్ కానీ ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ పెండెంట్స్ అయినా క్యారీ చేయవచ్చు అనమాట. ఇప్పుడు జనరల్ గా నేను ఇక్కడ మీకు చూపించింది ఏంటంటే, ఇప్పుడు మీకు నేను గ్రీన్ కలర్ లో చూపిస్తున్నాను. ఈ పెండెంట్ అనేది ఫ్యాన్సీ లుక్ ఉంది అనమాట. సో ఇది ఇప్పుడు ఉండే ట్రెడిషన్ లో, ఇప్పుడు ఉండే లుక్ కి డిఫరెంట్ గా ఉంటుంది అనమాట మనకు. సో ఇప్పుడు ఈ డిజైన్ అనేది మనం ఎలా ఇచ్చామంటే, కొంచెం ఇది యాక్చువల్ గా అయితే మనకి ఈ పెండెంట్ సెట్ మొత్తం 15 grams లోనే వస్తుంది. 15 grams? యా. మనకు లుక్ అనేది ఎలా ఇచ్చామంటే, డిజైన్ అనేది కొంచెం ఎలివేట్ చేయడానికి కొంచెం డిఫరెంట్ గా కాంబినేషన్స్ ఇచ్చేసేసి మనం ఈ డిజైన్ అనేది డిఫరెంట్ గా చేసామన్నమాట. సో మనకి ఇది చైన్ అనేది ఎలా ఒక 20 grams లో వస్తుంది. బట్ మనం ఇలాంటి కాంబినేషన్ కాకుండా మనం ఇంకొక ఎలాంటి కాంబినేషన్ లో అయినా చైన్ క్యారీ చేయొచ్చు అనమాట. సో ఇది లైట్ వెయిట్ పెండెంట్ అయితే మనకు, కానీ లుక్ వైజ్ మనం అలా చూస్తే బాగుంది. అంటే మరీ లైట్ వెయిట్ కూడా బాగుంది.
సో దానికి టాప్స్ కూడా మ్యాచింగ్ మీరు ప్లాన్ సేమ్ ఇక్కడ వచ్చిన డిజైన్ మనం చిన్నగా ఇచ్చేసేసి మ్యాచింగ్ ఇచ్చాము. అండ్ మనం ఇక్కడ మనం యాక్చువల్ గా అయితే హుక్ మోడల్ లో ఇచ్చాము, కానీ మనకి ఎవరికైనా టాప్ మోడల్ లో అలా కావాలంటే కస్టమర్ అలా అయినా ప్లాన్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఓవరాల్ గా ఈ టోటల్ సెట్ మనకి ఎంత బడ్జెట్ లో వచ్చేస్తుంది? ఇది మనకు 40-45 లో వచ్చేస్తుంది. అంటే జనరల్ గా ఏంటంటే మనకు నెక్లెస్ లో కూడా అంతే వెయిట్ వస్తుంది. బట్ మనం ఇది ఏంటి అంటే ఇప్పుడు మనం పెండెంట్ అనేది డిటాచబుల్. ఇప్పుడు ఈ పెండెంట్ అనేది మనం గ్రీన్ బీడ్స్ లో కానీ అలా ఏదైనా ఉంది అంటే యూజ్ చేయొచ్చు. అండ్ ఈ చైన్ లో డిఫరెంట్ పెండెంట్ ని క్యారీ చేయొచ్చు. బట్ మనం నెక్లెస్ అనుకోండి మనం పర్మనెంట్ గా ఎన్నిసార్లు వేసుకుని అలాగే వేసుకోవాలి. బట్ ఇది అనేది మనం కలర్ కాంబినేషన్ ని కానీ పెండెంట్ ని కానీ ఎలా అంటే అలా చేంజెస్ చేసుకోవచ్చు మనం. చాలా బాగుంది డిజైన్. అందరూ పెద్ద బ్రాడ్ గా కోరుకుంటారు హెవీగా. సో వాళ్ళ కోరికను తీసినట్టుంది, కొంచెం ట్రెండీగా ఉంది, చాలా బాగుంది. సో నెక్స్ట్ ఎలాంటి ప్యాటర్న్ చూపిస్తున్నారు? ఇప్పుడు మీకు ఇది ట్రెండీగా ఉంది కాబట్టి మనకు ఈ కాంబినేషన్ లో ఇచ్చాము. ఇంకొకటి మనం ఎలా ఇస్తున్నామంటే మనం చైన్ కంప్లీట్ ట్రెండీ మోడల్ లో ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఇది చైన్ ఎలా ఇచ్చామంటే మనం గోల్డ్ బాల్స్ అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న స్టోన్ బాల్ కూడా ఇక్కడ స్టోన్స్ అనేది హైలైట్ అవుతుంది. మనకి ఈ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ స్టోన్ రెండు హైలైట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇలాంటి వాటి చైన్స్ కూడా ఎలా ఉంటుందంటే మనం జస్ట్ నెక్ పీస్ లాగా క్యారీ చేయొచ్చు డ్రెస్సింగ్ ని బట్టి. ఇప్పుడు మనకు కాలర్ నెక్స్ ఉన్నాయి, మనకి హెవీ జ్యువెలరీ వద్దు, మనకు సింపుల్ గా క్యారీ చేసి వెళ్ళిపోవాలంటే ఇలాంటి చైన్స్ అయినా క్యారీ చేయొచ్చు అన్నమాట. సో ఇలాంటి మోడల్ ఆఫ్ చైన్ కి మనకి ఏ కలర్ కాంబినేషన్ పెండెంట్స్ అయినా సూట్ అవుతాయి అనమాట. ట్రెడిషనల్ వెళ్ళొచ్చు, డైమండ్ వెళ్ళొచ్చు, ఏ టైప్ అయినా వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ పెండెంట్ కి మనము ఇంకొక డిఫరెంట్ కాంబినేషన్ లో మనం సింపుల్ గా జుమ్కాస్ ఇచ్చామన్నమాట. సో యాక్చువల్ గా అయితే ఇది లింక్ దీనికి ఎక్కడ లింక్ లేదు. బట్ మీరు ఓవరాల్ గా చూస్తే అది లుక్ అనేది డిఫరెంట్ ట్రెండీ లుక్ వస్తుంది. కావాలంటే ఎప్పుడైనా ఇది సింగిల్ గా పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ పర్ల్స్ లో కానీ అలా కానీ ఈ పెండెంట్ ని క్యారీ చేయొచ్చు, ఈ చైన్ ని జస్ట్ క్యారీగా చేసేసుకోవచ్చు. లేదా మన దగ్గర పెద్ద పెద్ద చాన్బాలీస్ అలా ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, వేస్ట్ అవుతున్నాయి అంటే అలాంటి టైప్ కి జస్ట్ ఈ చైన్ వేసుకున్నాం అనుకోండి మనకు లుక్ డిఫరెంట్ గా అయిపోతుంది అన్నమాట. సో ఇది ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు, మనం పెండెంట్ తో యూజ్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ చైన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ దీనికి ఎన్ని గ్రామ్స్ గోల్డ్ వచ్చేస్తుంది? మనకి ఇది 18 గ్రామ్స్ లో చైన్ వస్తుంది. అండ్ మనకు పెండెంట్ వచ్చేసేసి ఒక 20 గ్రామ్స్ లో సెట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. పెండెంట్ అండ్ టాప్స్ వచ్చేస్తుంది. ఓకే. సో ఓవరాల్ గా 4 లో వచ్చేస్తుంది. అదే మనం మన బడ్జెట్ ప్రకారంగా మనం కొంచెం చేంజెస్ తో లేదా పెండెంట్ మాకు ఇంకొంచెం చిన్న సైజ్ కావాలి, మనకి చైన్ అయితే పర్మనెంట్ ఇంతే వెయిట్ వస్తుంది. బట్ మనం చేంజెస్ అనేది ఇక్కడ పెండెంట్ లో చేయొచ్చు మన బడ్జెట్ వైస్ గా. ఓకే, బాగుంది. సో నెక్స్ట్ ఇలాంటి వెరైటీ చూపిస్తాం మీకు. నెక్స్ట్ ఇప్పుడు మనం అనేది ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మనం చైన్ లో పెండెంట్స్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ మీకు ఇక్కడ నేను ఇంకొక డిఫరెంట్ కాంబినేషన్ ఎలా చూపిస్తున్నానంటే ఇప్పుడు దీంట్లో అనుకోండి దీన్ని మెష్ టైప్ చైన్ అంటారు, ఫ్యాన్సీ ఫెదర్ లైట్ చైన్ అంటారు. సో దీనికి మనం బీడ్స్ అనేది కాంబినేషన్ ఇచ్చామన్నమాట. సో దీన్ని కాంబినేషన్ మనం బీడ్స్ తో ఎందుకు ఇచ్చామంటే ఇప్పుడు మన గోల్డ్ అనేది హైలైట్ అవుతుంది అండ్ బీడ్స్ అనేది కూడా హైలైట్ అవుతుంది. ఇంకొకటి మనకు ఒక లుక్ ఎలా ఉంటుంది అంటే దూరంకి వెళ్ళి చూస్తే ఇది ఒక వైడ్ చైన్ లాగా కనబడుతుంది అనమాట. సో ఇది అనేది డిఫరెంట్ కాంబినేషన్ మనం బీడ్స్ తో ఇచ్చేసేసి మనం పెండెంట్ అనేది ట్రెండీగా ఇచ్చామన్నమాట. సో మనం దీనికి ఒక చిన్న హ్యాంగింగ్ ఇచ్చాము ఒక చిన్న పర్ల్ తో. బట్ ఇవన్నీ ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ లో వస్తాయి అనమాట. అండ్ విత్ సెట్ ఉంటుంది ఇది అయితే మనకు. ఇది మనకు 20 గ్రామ్స్ సెట్ మొత్తం వచ్చేస్తుంది మనకు. సో దానికి కమ్మలు కూడా మ్యాచింగ్. కమ్మలు కూడా మనం దీంట్లో ఉన్న ఫ్లవర్ ని కొంచెం చిన్న సైజ్ లో ఇచ్చాము, సింపుల్ గా హ్యాంగింగ్ ఇచ్చాము. ఇది ఏ ఏజ్ గ్రూప్ అయినా ఎవరు ఎలాంటి ఫేస్ కి అయినా ఏ ఏజ్ కి అయినా బాగుంటుంది అనమాట. బాగుందండి. సో నెక్స్ట్ ఎలాంటి ప్యాటర్న్? నెక్స్ట్ మీకు ఇప్పుడు ట్రెండీగా చూపించట్లేదు, ట్రెడిషనల్ గా చూపిస్తున్నాను. కంప్లీట్లీ ట్రెడిషనల్ అనమాట. ఇప్పుడు కొంతమందికి కంప్లీట్లీ ట్రెండీ అంటే యాక్సెప్ట్ చేయలేరు తొందరగా. సో అలాంటి వాళ్ళకి ఇలాంటిది యూజ్ చేయొచ్చు అనమాట. ఇది యాక్చువల్ గా మనం ఏంటంటే ట్రెడిషనల్ గా ఇలా చిలకలు అలా ఇచ్చేసేసి దీంట్లో రెడ్ కలర్ స్టోన్ అని ఇచ్చామన్నమాట కాంబినేషన్ అనేది. అండ్ మనకు ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ డిజైన్ తో ఏంటంటే మనకు జస్ట్ సింపుల్ డిజైన్ తో ఇది మనకు దూరంకి వెళ్ళి డిజైన్ చూస్తే ఎలా ఉంటుందంటే వైడ్ లో ఉంటుంది, విడ్త్ గా ఉంటుంది అనమాట నెక్ పీస్ అనేది. అండ్ మనకి ఇది కాంబినేషన్ అనేది సింపుల్ గా పెండెంట్ ఇచ్చేసి డ్రాపింగ్ ఇచ్చామన్నమాట. దీంట్లో ఉన్న డిఫరెన్సియేషన్ ఏంటంటే మనం యాక్చువల్ గా దీన్ని అయితే డబుల్ కలర్ లో క్యారీ చేయొచ్చు అనమాట. ఇంకో కలర్. ఇప్పుడు దీంట్లో కూడా మనకి ఎలా వస్తుందంటే సేమ్ డిజైన్ వస్తుంది కానీ ఇది గ్రీన్ లో వచ్చేస్తుంది. సో పెండెంట్ లో ఒకటి మనము ఆపోజిట్ కాంబినేషన్ ఇచ్చాము అనమాట. సో అలా అంటే ఇది ట్రెండీగా ఇవ్వకుండా ఎందుకు ట్రెడిషనల్ గా ఇచ్చామంటే కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ పెట్టేసి కామన్ కలర్ లో ఇచ్చేసేసి ట్రెడిషనల్ గా పెట్టామన్నమాట. ఇప్పుడు జనరల్ గా ఇది లైట్ వెయిట్ లో ఉందని ఇప్పుడు యాక్చువల్ గా ఇది సెట్ వచ్చేసి మనకు 26-27 గ్రామ్స్ లో వస్తుంది. సో దీనికి మనం ఈ కలర్ కాంబినేషన్ కామన్ కలర్ ఉంది కాబట్టి జనరల్ గా మన దగ్గర ఉన్న బుట్టాస్ తో సెట్ చేసుకోవచ్చు. సో దీన్ని హెవీగా పెండెంట్ ఇచ్చి అలా హైలైట్ ఎక్కువ చేయకుండా మనం నెక్లెస్ నే హైలైట్ చేసాం అనమాట దీంట్లో. ఓకే, చాలా బాగున్నాయి స్వప్న గారు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఈ పీసెస్ అన్ని. ధన్యవాదాలు ఈ రోజు మా సకలకి ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిజైన్స్ పరిచయం చేసినందుకు. నమస్తే. నమస్కారం. ఈ మధ్య ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరిగిపోయింది.
టీవీలు, ఫ్రిడ్జ్లు, మైక్రోవేవ్స్ లాంటివన్నీ మన బిజీ లైఫ్ లో భాగాలైపోయాయి. పేరున్న కంపెనీలతో పాటు చిన్న చిన్న కంపెనీలు కూడా అనేక రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేస్తున్నాయి. తక్కువ ధరకు వస్తున్నాయని వాటిని కొంటే అవి ఎప్పుడు పాడైపోతాయో తెలియదు. ఆ కంపెనీలు గ్యారంటీ కూడా ఇవ్వవు. వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా దొరకవు. అందుకే ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేటప్పుడు ధరతో పాటు కంపెనీ, స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా లేదా, గ్యారంటీ ఎంతకాలం ఇస్తున్నారు అనేది చూసుకోవాలి. అంతేగాని తక్కువ ధరకు వస్తుంది అని మాత్రం కొనకూడదు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. మకుమల్ షీట్ తో అందమైన ఫోటో ఫ్రేమ్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు విశాలాక్షి గారు. మరి అదేంటో చూసి నేర్చుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. విశాలాక్షి గారు, ఈ రోజు మా సకులకి చక్కటి ఫోటో ఫ్రేమ్ ని తయారు చేసి చూపిస్తానన్నారు మకుమల్ షీట్ తో. మరి ఇది తయారు చేయాలంటే ఏమేమి కావాలో చెప్తారా? ఓకే అండి. అట్ట ముక్క, కలర్ మకుమల్ షీట్స్, 2-in-1 గమ్ టేప్, గ్లూ, పెన్, సీజర్స్, సెల్లో టేప్, ఫోటో, అంటించడానికి స్టిక్కర్స్, నెక్స్ట్ స్కేల్. ఓకేనండి. సో ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మనం ఏదైతే అట్టముక్క తీసుకున్నామో దాని మీద మనం ఎక్కడైతే ఫోటో పెట్టాలనుకుంటున్నామో ఆ ఫోటోని ముందు పెట్టుకుని మనం దానికి గీత గీసుకుంటాం. ఏ పొజిషన్ చేసుకుంటాం, మార్క్, దాని సెంటర్ కా ఎక్కడికి అనేది ఒక మార్క్ చేసుకుంటాం పెన్నుతో. ఇలా మార్క్ చేసుకున్నాక మనం ఈ స్కేల్ తో 1 ఇంచ్ లోపలికి తీసుకుంటాం. 1 ఇంచ్ లోపలికి డాట్స్ పెట్టుకుని 4 పక్కన లోపలికి తీసుకోవాలి, గీతలు గీసుకోవాలి. సో 4 సైడ్స్ కూడా అలాగే 4 సైడ్స్ అలాగే తీసుకోవాలి. జనరల్ గా అవుట్ సైడ్ తీసుకుంటారు కదా, అలా కాకుండా మీరు లోపల ఇది ఇలా తీసుకున్న తర్వాత ఈ డాట్స్ అన్నిటిని లైన్స్ గీస్తాం. సో 4 సైడ్ డాట్స్ ని మళ్ళీ ఒక స్క్వేర్ లాగా డ్రా చేస్తున్నాం. అంటే మనకు ఫ్రేమ్ ఫోటో లోపలికి రావాలి, అందుకని చెప్పి ఇలా డ్రా చేస్తాం. సో ఈ గ్యాప్ లో మీరు ఫోటోని క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఈ లోపలికి తీసుకున్న గీతని మనం కట్ చేసి ఈ పీస్ని తీసేయాలి. ఓకే, ఇప్పుడు లోపలంతా కట్ చేయాలి. నేను ఆల్రెడీ కట్ చేసిన పీస్ తీసుకొచ్చాను, మీకు అది నేను చూపిస్తాను. ఓకే అండి. ఇది కట్ చేసాక ఇది ఇలా వస్తుంది. మనం 1 ఇంచ్ లోపలికి తీసాం కదా, ఈ లోపల పీస్ని మనం కట్ చేసి తీసేసాం. తీసిన తర్వాత మనం దీనికన్నా కొంచెం పెద్ద ముక్కని ఒక అట్ట ముక్కని తీసుకోవాలి. దీనికి మన ఫోటోని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. 2-in-1 గమ్ టేప్ ఉంటుంది కదా, ఈ టేప్ చిన్న ముక్క కట్ చేసుకుని. ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని లోపల పెట్టేసి దీని పై నుండి కవర్ చేయడం కాదు, లోపలికి వస్తుంది. చిన్న పీస్ తీసుకుని దీనికి ఫోటోకి మనం బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసి దీనికి మనకి ఎటు కుదిరితే అటు ఇలా అంటిస్తాం. అంటించాక దీనికి బ్యాక్ సైడ్ ఇలా పెట్టి చూస్తే మనకి ఫోటో ఇలా రావాలి. ఇలా ఫిక్స్ అయిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడు మనం ఆల్రెడీ తీసుకొచ్చిన మకుమల్ షీట్ మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ తీసుకుని దీని మీద పెట్టుకుని దీనికి ఏ కొలత అయితే సరిపోతుందో ఆ కొలతలు ఈ పేపర్ని కట్ చేసుకుంటాం ముందు. సో మన దగ్గర ఎంతైతే అట్ట ముక్క ఉందో దానికన్నా కూడా ఒక 2 ఇంచెస్ ఎక్కువగా తీసుకోవాలి. షీట్ తీసుకోవాలి. ఓకే, ఈ షీట్ తీసుకుని ఇప్పుడు ఈ షీట్ ని దీనికి మనం అంటించేయాలి. 4 పక్కల అంటించేయాలి. మన దగ్గర ఉన్న సెల్లో టేప్ యూజ్ చేసి. సో సెల్లో టేప్ కన్నా గ్లూ ఎక్కువగా స్టిక్కీగా ఉంటుంది కదా? ఉంటుంది, కానీ మనకి ఇది ఫిక్స్ అవ్వాలంటే ఫస్ట్ సెల్లో టేప్ తో అంటించేసుకుంటే మనకి ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం గమ్ కూడా పెట్టేసుకుని ఇది కూడా ఫిక్స్ చేసుకుంటే అలా ఇంకా ఉండిపోతుంది. ముందు గమ్ పెట్టేసి తర్వాత ఈ సెల్లో టేప్ వేస్తాం అనుకోండి, మనం ఎక్కువసేపు ఇలా పట్టుకునేది కూడా కూర్చోక్కర్లేదు. సో ఈజీగా చేసేయడం అండి. ఎక్కువసేపు కష్టపడకుండా దాన్ని అలాగే పట్టుకొని స్టిక్ అయ్యే వరకు వెయిట్ చేయకుండా ఇలా సెలో టేప్ వేసేసి ఆ తర్వాత గమ్ చేసినట్టయితే చాలా ఈజీగా అయిపోతుంది. సో పని చేయడం కూడా ఎంత ముఖ్యమో దాన్ని చాలా సులువుగా చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సో ఈ రోజు విశాలాక్షి గారు అలా ఈజీగా చేసుకోవడం చూపించేస్తున్నారు. సో ఈ 2 సైడ్స్ కూడా మొత్తం అంతా అట్ట ఫిల్ చేసేస్తాం. సో 4 వైపులు కూడా సెలో టేప్ తో ఫిక్స్ చేసేసారు. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ముక్కలు షీట్ తో ఇలా ఫిల్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఒక బ్యాక్ సైడ్ ఫ్రేమ్ అయిపోయింది, ఒక ఫ్రేమ్ తయారైంది. ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనకి ఖాళీ కావాలి. ఆల్రెడీ మనం కట్ చేసాం కానీ ఇక్కడ ఫిల్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈ పీస్ కూడా మనం తీసేయాలి. బ్యాక్ సైడ్ కూడా కట్ చేసి తీసేయాలి. జస్ట్ ఇలా మధ్యలో సెంటర్ లోకి ఒక హోల్ పెట్టుకుని దీన్ని ఇప్పుడు కట్ చేస్తాం. ఇలా మనం ఎలా అయితే పెన్నుతో గీసుకున్నామో ఆ డాట్స్ మీద దీన్ని కట్ చేసుకుంటాం.
కట్ చేసుకున్న పీసెస్ ని మళ్ళీ సెల్లో టేప్ తీసుకుని వెనక్కి అంటే వెనక వైపు గ్యాప్ అనేది కనపడాలి. దీన్ని ఇలా కవర్ చేస్తున్నాను. బట్ అది కూడా ఒక డిజైన్ లాగా అయిపోతుంది. చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి, తొందరగా చేసి ఇవ్వాలి, వాళ్ళ ఫోటో మన దగ్గర ఉంది అంటే ఇమీడియట్ గా మనం చేసి ఇచ్చేయచ్చు. చాలా అందంగా కూడా ఉంటది. నేను ఎక్కడికైనా ఎవరికైనా ఇవ్వడానికి కూడా నేను ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తూ ఉంటాను. వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంటుంది. ఇలా వస్తుంది ఫ్రేమ్. ఓకే, ఈ వచ్చిన ఫ్రేమ్ కి మనం దీన్ని యాడ్ చేస్తాం. మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ఫోటోని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ గ్యాప్స్ ఉన్నాయి కదండి ఫోటోకి కొంచెం పైన, అక్కడ ఈ 2-in-1 గమ్ టేప్ యూజ్ చేసి ఈ ప్లేస్ లో ఈ టేప్ని పెట్టుకున్నాం. దీన్ని కరెక్ట్ ప్లేస్ లో చూసుకుని బ్యాక్ సైడ్ కి ఎక్కడికి వస్తుందో జస్ట్ అలాంటి చేస్తే అక్కడ ఫిల్ అయిపోతుంది. ఫిక్స్ అయిపోయింది. ఈ ఫిక్స్ అయిపోయిన దానికి మనకి ఇప్పుడు ఈనాడు న్యూస్ పేపర్ వీక్లీ వస్తుంది కదండి, ఆ వీక్లీలో బ్యాక్ సైడ్ చిన్న చిన్న పిల్లల ఫొటోస్, అందమైన కలర్ ఫొటోస్ ఇస్తూ ఉంటారు. అవి మనం కట్ చేసి పెట్టుకుంటే మనం వీటికి ఇక్కడ ఏ ప్లేస్ లో ఏది బాగుంటుంది, పిల్లలకైతే పిల్లలకి, పెద్దలకైతే పెద్దవాళ్ళకి సరిపడాయి. నేను ఇప్పుడు స్టిక్కర్ కొందొచ్చేసాను. జస్ట్ ఈ స్టిక్కర్స్ మనం ఏ ప్లేస్ లో అంటిస్తే బాగుంటుందో అలా అంటిస్తాం. అలా అవి ఆ ఫొటోస్ అయితే ఇంకా బాగుంటాయి. మనకి టైం లేదు ఇప్పుడు కట్ చేయడానికి అనుకుంటే ఇలాంటి స్టిక్కర్స్ అవి కొందొచ్చేసుకుని ఆ ప్లేస్ లో అతికించేసుకుంటే సరిపోతుంది. బాగా చిన్న పిల్లలకి ఇస్తున్నాం గిఫ్ట్స్ అనుకుంటే ఇలా ఆల్ఫాబెట్స్, నెంబర్స్, వాళ్ళ పేరు కూడా మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఎక్కడ ఏది బాగుంటది, ఏది పెడితే ఏది బాగుంటుంది ఆ ప్లేస్ లో చూసుకోవడం, ఇలా ప్రిపేర్ చేసుకోవడం. చాలా ఈజీగా అయిపోతుంది. రెడీ అయిపోయింది కదా ఇది? ఇంకా అయిపోయిందండి. నైస్. విశాలాక్షి గారు ఎంత చక్కగా, చాలా స్పీడ్ గా వితిన్ మినిట్స్ లోనే అందమైన ఫోటో ఫ్రేమ్ ని తయారు చేశారు. పైగా దీన్ని డెకరేట్ కూడా చేశారు. ఇలాంటి ఫోటో ఫ్రేమ్ ని తయారు చేసి పిల్లలకి గిఫ్ట్లు లాగా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా. ఎనీవే విశాలాక్షి గారు, ఇలాంటివి తయారు చేసిన ఏమైనా ఉంటే చూపిస్తారా? చూపిస్తానండి. నేను తీసుకొచ్చాను అండ్ నేను రెడీ చేసినవి చూడండి. ఈ ఫొటోస్ తో ఇవి ఈనాడు బుక్ లో కట్ చేసినవి. అవి నేను ఎప్పుడు బుక్స్ చూసినా దాంట్లో మనకు పనికొచ్చే ఉంటే కట్ చేసి పెట్టేసుకుంటాను. తయారు చేసినప్పుడు వాటిని ఉపయోగిస్తూ ఉంటాను. సో మొత్తం బ్లూ కలర్ కాంబినేషన్ తో ఎల్లో అండ్ గ్రీన్ ని మిక్స్ చేసి చేసినటువంటి ఫోటో సూపర్ గా ఉందండి. చాలా బాగుంది, అందంగా కనిపిస్తుంది. ఇది ఒకటండి. ఫుల్లీ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇదంతా. దీనికి కాంబినేషన్ కొంచెం రెడ్ గ్రీన్ తో ఇచ్చారు. సో ఇది కూడా అట్టముక్క పని చేసింది. అన్ని అట్టతోనే చేస్తానండి. ఇట్లా నేను కవర్ వేసాను అంతే, నీట్ గా ఉండడం కోసం కవర్ తో ప్యాక్ చేస్తాను. మనం ప్యాక్ చేసి పెట్టాలి, చాలా రోజులు డస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా కవర్ తో చేసేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ కవర్ మనకి పిల్లలకి స్కూల్ బుక్స్ ని కవర్ చేయడానికి ఇస్తున్నారు కదండి, అలాంటి వాటితో కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా చాలా ముద్దుగా ఉంది, ఎందుకంటే చిన్న పిల్లల ఫోటోతో పాటు పిల్లలకి ఇష్టమైన బొమ్మలన్నీ కూడా. ఇది బర్త్డే స్పెషల్ బలూన్స్ అన్ని శాంతా క్రిస్మస్ కదా వస్తుందండి. ఎనీవే విశాలాక్షి గారు, మా సకులందరికీ ఒక మంచి ఈజీ థాట్ ని చూపించారు. ఈజీగా చేసేయడం ఎలాగో కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే సకులు, చూసారు కదా చాలా ఈజీగా మక్మల్ షీట్ తో అందమైన ఫోటో ఫ్రేమ్ ని మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? నమస్తే. పెద్ద పెద్ద వస్తువుల గురించే కాదు, రోజు అవసరమైన కూరగాయలు చూడండి. చాలా మంది తీరిక లేదంటూ వారానికి సరిపడా ఒకేసారి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో కుక్కేస్తుంటారు. రోజు కొన్ని తీసుకుని వాడుకుంటారు. రోజులు గడిచే కొద్దీ వాటి రుచిలో మార్పు వస్తుంది. ఉల్లిగడ్డలు, దుంపలు లాంటివి చెడిపోవు, కానీ క్యారెట్, టొమాటో, సొర, బీర లాంటి కూరగాయలు 4 రోజులు గడవగానే వడిలిపోతాయి. మిగిలిన కొన్ని రకాల కాయలైతే పాడైపోతాయి. వాటిలో ఉండే తాజాదనం పోతుంది. వాటి వల్ల మనకు నష్టమే కాని లాభం లేదు. పైగా నాణ్యమైనవి కొన్నా వాటిని తగిన సమయానికి వాడుకోలేకపోతున్నాం. అంటే మనం 2 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. 1, నాణ్యమైనవి కొనడం. 2, ఆ నాణ్యత పోకముందే వాటిని వినియోగించుకోవడం. ఏమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355654. మా ఇమెయిల్ ఐడి
sakhiatv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.